పోలీస్ యూనిఫామ్ లో ఉంటారు. చుట్టూరా పోలీస్ స్టేషన్, ఇంటరోగేషన్ రూమ్ ను తలపించేలా సెటప్ ఉంటుంది. గంభీరంగా మాట్లాడే వ్యక్తి ఫోన్ చేస్తాడు. అది మామూలు కాల్ కాదు, వీడియో కాల్. మీ మీద కేసు బుక్ అయిందని భయపెడతాడు. దెబ్బకి మీరు హడలిపోయి సార్ అని అన్నారా? ఇక అంతే. మీరు పంపిన పార్సిల్స్ లో డ్రగ్స్ ఉంది, మీ పిల్లలు క్రైమ్ చేస్తూ దొరికిపోయారు, మీ పేరు మీద ఉన్న సిమ్ వాడుతున్న వ్యక్తి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడు, ఇలా ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని భయపెడతారు. ఎఫ్ఐఆర్ కాపీ, మిగతా ఫార్మాలిటీస్ అంటూ కొన్ని పేపర్లు పంపిస్తారు. ఎటూ కదలొద్దని హూంకరిస్తాడు. కేసు నుంచి బయటపడాలంటే కొంత ఖర్చు అవుతుందని మభ్యపెడతారు. డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకున్నారా? ఇక అంతే. విడతల వారీగా మీ దగ్గర ఉన్నదంతా ఊడ్చేస్తారు. హైదరాబాద్ అమీర్పేటకు చెందిన 77 ఏళ్ల వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు ఇలాగే 53 లక్షలు కాజేశారు. గత నెల 18న ఢిల్లీ డీసీపీ రాజీవ్ కుమార్ పేరుతో బాధితుడికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు వృద్ధుడిపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని భయపెట్టారు. అరెస్టు వారెంట్ జారీ అయిందని, బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేస్తామని బెదిరించారు. సుప్రీంకోర్టు నగదు ఫ్రీజింగ్ ఆర్డర్, ఆర్బీఐ పేరుతో నకిలీ డాక్యుమెంట్లు వృద్ధుడికి పంపారు. కేసు నమోదు చేయొద్దని వేడుకోగానే ఖాతాలోని నగదు పంపాలని, తనిఖీ చేసి తిరిగి జమ చేస్తామని మాయ చేశారు. వాళ్లు చెప్పినట్లుగానే వృద్ధుడు 53 లక్షలు పంపగానే కేల్ ఖతం, దుకాన్ బంద్ అయిపోయింది. అప్పటికి తేరుకున్న వృద్ధుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.